హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పూరి బొంబాయి చట్నీ చేస్తున్నానండి. పూరికి మంచి కాంబినేషన్ ఈ బొంబాయి చట్నీ. కొంచెం ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనకు తగినంత వాటర్ వేసుకొని వాటర్ మసిలేటప్పుడు శనగపిండి డైల్యూట్ చేసి వేసుకున్నాను. ఈ చట్నీ పూరితోటి మంచి కాంబినేషన్. ఇక్కడైతే పూరికి రెడీ చేసుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగాక ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలు వేసేస్తున్నాను. పూరీలు ఎప్పుడైనా మనము వేడివేడిగా తింటేనే టేస్టీగా ఉంటాయండి. కొంచెం చల్లగా అయితే మాత్రం మనకు ఇట్లా సాగినట్టుగా అవుతాయి. ఇక్కడైతే నేను పూరీ పిండిలో 1 టేబుల్ స్పూన్ రవ్వ కలిపాను, బొంబాయి రవ్వ కలిపాను. కొంచెం పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసాను. అప్పుడు మనకు పూరి అనేది బాగా పొంగుతుంది, కలర్ అనేది మెయిన్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకో పూరి కూడా వేసేసుకుందాము. హాట్ పూరి విత్ బొంబాయి చట్నీ, చాలా మంచి కాంబినేషన్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాను. వేడి పూరి విత్ బొంబాయి చట్నీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సరళ సైనింగ్ ఆఫ్.